ఆస్తికుడు జనమేజయ మహారాజును ఇంకా ఈ విధంగా స్తుతిస్తున్నాడు. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడెగుదించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వంద్యుండు సదస్యుడయ్యననినన్ సఖ్యంబె వర్ణింప సాక్షాద్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణీ. కౌరవ వంశ శ్రేష్ఠుడైన ఓ జనమేజయ మహారాజా, విద్వాంసుల్లో శ్రేష్ఠుడు, మూర్తీభవించిన ధర్మదేవతామూర్తి, ముల్లోకాలకు తేజస్వరూపుడైన వ్యాసమహర్షి కుమారుడితోనూ శిష్యులతోనూ కలిసి వచ్చి నీ యజ్ఞాన్ని తిలకిస్తున్నాడంటే నిన్ను నీ యజ్ఞాన్ని వర్ణించడం ఎవరి తరమవుతుంది? రాజులలో నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివే. ఆర్తిహర క్రియాభిరతుడై కృత సన్నిధియై ప్రదక్షిణావర్త శిఖాగ్రహస్తములవహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్గొనుచు వారిజ వైరికులేశ నీకు సంపూర్త మనోరథంబులును పుణ్యఫలంబులును ఇచ్చుచుండెడు. ఓ రాజా, బాధను తొలగించే కర్మలందు ఆసక్తుడై సన్నిహితుడై అగ్ని బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబడిన అన్నాది హవ్యాలను కుడి ప్రక్కకు తిరిగే జ్వాలలనే ముంజేతులతో గ్రహిస్తూ నీ కోర్కెలను ఈడేర్చేవాడు అగుగాక, నీవు అంత కీర్తిమంతుడు అగుగాక అని ఆశీర్వదించాడు. అగ్నిజ్వాలలు కుడివైపుకు తిరగటం శుభశకునం. ఈ విధంగా ఆస్తికుడు జనమేజయ మహారాజును, అతని యజ్ఞం యొక్క మహత్యాన్ని, యజ్ఞం చేయించే ఋత్వికులను, యజ్ఞవిధి పరీక్షకులైన సదస్యులను, పూజ్యుడైన అగ్నిని వారి వారికి తగిన మంగళవాక్కులతో పొగడగా రాజాదులందరూ ఆస్తికుడి పట్ల సంతృప్తులయ్యారు. అప్పుడు జనమేజయుడు, మహానుభావ, నీ దివ్యమైన తేజస్సు, నీ వాక్కులు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, మానిత సత్యవాక్య అభిమన్యు కులోద్వహ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకున్ ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడివింపుము కావుము సర్ప సంహతిన్. ఓ రాజా, నీవు నా బంధువులైన సర్పాలన్నీ ఇందులో పడిపోయి కాలిపోయి మరణించకుండా వాళ్ల మనోవేదన తీరేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా పరమ దయతో ఈ యజ్ఞాన్ని ఆపుచెయ్యి. ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవడమే అమృతం. కాబట్టి నాయనా, నీవు వేరుగా అమృతాన్ని తాగక్కర్లేదు, దయతో ఉండడమే అమృతం తాగడం. కాబట్టి కక్ష అన్నదాన్ని పక్కన పెట్టి దయ అన్నదాన్ని నీ మనసులోకి తెచ్చుకొని ఒకడిని చంపినందుకు ఇంతమందిని చంపడమా అనే భావనతో ఆలోచించు. అప్పుడు నీకు చంపబుద్ధి వెయ్యదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఆపు చేసేయి. చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, ఇక ఇప్పటికైనా ఆపితే నా తల్లి వైపు బంధువులైన సర్పాలు మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు అన్నాడు ఆస్తికుడు. ఆస్తికుడు జనమేజయుడిని కీర్తించడము, జనమేజయుడు తృప్తి చెంది నీకేం కావాలో కోరుకో ఇస్తానడం, ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపు చేయమని అడగడం, వీటన్నిటినీ కూడా విశ్లేషిస్తే ఆస్తికుడు సర్పయాగాన్ని మానిపించడానికి వచ్చాడు. జనమేజయుడికి అది ఇష్టం లేదు. నీకేం కావాలో అడుగు అని జనమేజయుడు అడిగాడు. అందుకే ఆస్తికుడు మానిత సత్యవాక్య అన్నాడు. అంటే నీవన్న వాక్యాన్ని పాటించి సత్యవచనుడివి కమ్ము అని అర్థం. ఇంతకు ముందు పద్యాల్లో ఆస్తికుడు తన కోరిక తీరడానికి అనువైన మానసిక వాతావరణాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ కోరిక బయటపెట్టాడు. అతని మాటల తీరులో నన్నయ్య సౌకుమార్యం అనే గుణాన్ని పోషించాడు. పౌరుష్యం లేకుండా ఉండేదే సౌకుమార్యం. జనమేజయుడు తీవ్ర ప్రతీకార వాంఛతో మొదలుపెట్టిన సర్పయాగాన్ని చాలించటం సత్యవాక్ పరిపాలనలో భాగంగా మారుతుంది. అడగబోతున్నది అసాధ్యమైన కోరిక అని ఆస్తికుడి మాటల్లో కరుకుతనం గోచరించకూడదు. నా కోరికను కోపతాపాలు మానిన దయాబుద్ధితో ఆలోచించు అని సుకుమారంగా హెచ్చరించాడు ఆస్తికుడు. ఆస్తికుడిది
ఎంతటి సంస్కారవంతమైన ధ్వనిమైన వాక్కు! నా కోరిక తీరిస్తే పాముల వంశాలను పీడిస్తున్న మనోజ్వరం తగ్గుతుంది, నా మనస్సుకు ప్రీతి కలుగుతుంది అన్నప్పుడు దయాదృష్టితో చూస్తే ఈ రెండు ఉత్తమ ధర్మాలవుతాయని ధ్వని. ఈ చెప్పటంలో కూడా సౌకుమార్యం పరిమళిస్తున్నది. ఆఖరికి సర్పయాగ ముడిగింపుము కావుము సర్పసంహతిన్ అన్నప్పుడు మాటల్లో కాఠిన్యం లేకపోవడం గమనించదగిన అంశము. తన బంధునాశనానికి పూనుకున్న జనమేజయుడిని జానికి ఆస్తికుడు పరుషంగా నిందించి శపించాలి, కానీ మాటల్లో కరుకుదనం లేకుండా, గట్టితనం స్ఫురించకుండా మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్లు నివేదించుకున్నాడు. ఆస్తికుడు పూర్వపద్యాలలో తాను చేసిన స్థుతులన్నీ ఎంతటి సుకుమారాలైనా మందలింపులో అప్పుడు జనమేజయుడికి తెలిసి వచ్చేటట్టుగా మెత్తగా మాట్లాడింపచేశారు నన్నయ్య గారు. మహోర్వీనుత సర్పయాగము అన్నాడు అంటే లోకమంతా కీర్తించిన సర్పయాగమని. లోకమంతా కీర్తించే ఈ యాగం జనమేజయుడి ప్రతీకార దృష్టితో చూస్తే ప్రశంసమే, కానీ ఉత్తమ వంశజుని ఉత్తమ ధర్మమైన దయాదృష్టితో చూస్తే అది విపరీతం. మహోర్వీనుత అని ఒక పదాన్ని వాడారు. సర్పయాగం ఆపి సర్పకులాన్ని రక్షిస్తే నీవి ప్రపంచంలోనే అందరి చేత కీర్తింపబడతావు అనే అర్థం ద్యోతకమవుతుంది. శబ్దగుణశాలి నన్నయ్య చతురశైలిది.